రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ శ్రీధర్ భూపాల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. మోసిన్ అహ్మద్ అను వ్యక్తి హైదరాబాద్లోని గుల్షన్ నగర్, గోలక్పూర్, ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. స్క్రాప్ బిజినెస్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే క్రమంలో తొందరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గత 7 నెలల నుంచి ఉత్తరప్రదేశ్కి చెందిన 20 మందిని రోజువారీ కూలీలుగా నియమించుకొని ఎవరైతే కొత్తగా కడుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్లి పట్టపగలు రెక్కి నిర్వహించి రాత్రిపూట ఆ 20 మందితోని టాటా ఏసీ బండి ఏర్పాటు చేసి సెంట్రింగ్ డబ్బాలను మరియు రాడ్లను దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా గత 7 నెలల నుంచి కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల పోలీస్ స్టేషన్లో 6 కేసులు, మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, శంకర్పల్లిలో 1, మొకిలా పోలీస్ స్టేషన్లో 1, మొత్తం 11 కేసులు నమోదు చేయబడింది. చేవెళ్ల ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ మరియు డిఐ రమేష్ నాయుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని నిఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 10 తారీఖు రోజున నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ పై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా భవన యజమానులైన రిజ్వాన్ అహ్మద్, సదాజ్ సహకారంతో అదే రోజు రాత్రి అహ్మద్ గ్యాంగ్ దొంగతనానికి రావడంతో పోలీసులు పక్కా ప్లాన్ తో పట్టుకోవడం జరిగింది. అందులో 7 మందిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని విచారించిన అనంతరం వారి నుంచి 43 టన్నుల సెంట్రింగ్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మొత్తం దాని విలువ దాదాపు 25 లక్షలు ఉంటుందన్నారు. మిగతా 7 మంది పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారించిన అనంతరం వారిని కోర్టుకు సబ్మిట్ చేశారని, అనంతరం రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగలనేది పట్టుకోవడం జరిగింది. న్యాయస్థానం ముందు ఆధారపరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీస్ కస్టడీలో తీసుకొని మళ్ళా విచారించగా దీనికి వెనుక ఎవరెవరు ఉన్నారు ఈ సంగతి అనేది పూర్తిగా వివరాలు తెలియజేయండి. దాదాపు 11 కేసులో సుమారు ఒక 4,000 పైచీలు ఈ సెంట్రింగ్ బాక్సెస్, దాని వర్త్ అందాదా 25 లక్షల ఉంటుంది. సార్ ఎంత సార్? 25 lakhs. 25 lakhs. 4,000 43 టన్స్ 43,000 కిలోలు. దాని అనేది పోలీస్ కస్టడీలో విచారించి ముషీరాబాద్ ప్రాంతంలో ఓపెన్ ప్లేస్లో ఉండే అక్కడ దాచారు. అక్కడ నుంచి మోసిన్ ఆగడం ప్లస్ నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు అనేది న్యాయస్థానం ముందు ఆధారపరచడం జరిగింది. ఈ కేసులో ఇంకా 7 మంది నేరస్తులు పరారీలో ఉన్నారు. వాళ్ళంతా 7 మంది నేరస్తులు పరారీలో ఉన్నారు. అందులో వ్యక్తులు అల్తాఫ్ మరియు ఇమ్రాన్ కూలీ పని చేసుకొని బతికే మైగ్రెంట్ లేబర్స్ని వాళ్ళని ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళ ద్వారా రాత్రిపూట ఈ దొంగతనం అనేది ఈ మోసిన్ అనేది ఒక పథక రచన చేసి అధిక మొత్తంలో డబ్బు సంపాదించడం. దాంతో ఇవన్నీ వివిధ ప్రాంతాల్లో, ఒక ప్రాంతం కాదు, సంగారెడ్డి జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో చాలా సంఖ్యలో ఇలాంటి దొంగతనాలు చేయడం జరిగింది. అక్కడ సంబంధిత పోలీస్ అధికారులు కూడా ఈ సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ 20 యాక్చువల్గా ఏంటంటే ఈ వివిధ తేదీల్లో చేవెళ్ల, మొయినాబాద్, శంకరపల్లి, మోకిలా, కొల్లూరు పరిధిలో నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటికి స్లాబ్స్ వేసే క్రమంలో ఉపయోగించినటువంటి సెంట్రింగ్ బాక్సెస్, జాక్ రాడ్స్ ఉంటాయి అన్నమాట. వీటిని దొంగిలించడం అనేది జరుగుతూ ఉన్నది. వాటి మీద మేము కేసులు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే దీన్ని మోసిన్ అహ్మద్ అనే వ్యక్తి ఒక అంతర్రాష్ట్ర ముఠాని ఏర్పాటు చేసుకొని తన ముఠాకి వెహికల్ని కూడా సమకూర్చి మార్నింగ్ సమయాల్లో, అంటే ఉదయం పూట వాళ్ళు రెక్కి నిర్వహించుకొని ఏ ఏరియాలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నాక రాత్రి సమయంలో ఆ వెహికల్ ఏవైతే మోసిన్ అహ్మద్ సమకూర్చిన వెహికల్ అయితే టాటా ఏసీ లాంటి వెహికల్స్ని యూజ్ చేసుకుని వీళ్ళు నైట్ టైం వచ్చి అక్కడ దొంగిలించి వాటిని తిరిగి అదే నైట్ టైంలో దొంగిలించుకుని వెళ్ళి మోసిన్ అహ్మద్కి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. ఈ హ్యాండ్ ఓవర్ చేసే క్రమంలో ఆయనకి వాళ్ళకి తన ముఠాకి తగినంత అమౌంట్ని ఇచ్చేవాడు. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. గత
6-7 నెలల నుంచి కంటిన్యూ జరుగుతుంది. రోజు కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అయితే రీసెంట్గా 9వ తేదీన కూడా అంటే 9 కంటే ముందర 8వ తేదీన ఒకసారి ఒక కేసు రిజిస్టర్ అయింది. తర్వాత 9వ తేదీన ఏం చేసామంటే మేము రెక్కి పెట్టాం దాంట్లో భాగంగా అక్కడ ముడిమేల గేట్ ఉంది. ఆ ముడిమేల గేట్ దగ్గర ఒక భవన నిర్మాణం జరుగుతుంది. అక్కడికి మేము వెళ్ళి వాళ్ళని అక్కడ లోకల్ వాళ్ళని సంప్రదించి మీరు ఇలా రెక్కి ఈరోజు ఉంచుదామని ప్లాన్ చేసాం. మా ప్లాన్లో భాగంగా వాళ్ళు మాకు సహకరించారు. మేము రాత్రిపూట మా సిఐ గారు మమ్మల్ని అందరినీ కూడా ఎలక్ట్ చేసి అక్కడ మేము కూడా రెక్కి నిర్వహించడం జరిగింది. అదే రోజున వాళ్ళు అనుకోకుండా అదే రోజున యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ఎలా అయితే వస్తారో అదే రోజు రావడం జరిగింది. రావడంతో వాళ్ళు మాకు ఇమీడియట్గా ఇంటిమేషన్ మాకు ఇవ్వడం జరిగింది. మేము అక్కడే ఉన్నాం. వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారంతా ఒక్కసారి ఎలర్ట్ అయ్యి పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళని కర్రలతో రాడ్స్తో వాళ్ళని కూడా పట్టడం జరిగింది. వాళ్ళని కూడా గాయాలైనవి. వెంటనే మేము వాళ్ళందరినీ దాదాపుగా ఆ రోజు రాత్రి 6